ఛాన్స్ ఇక సెకండ్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ లో మనకి సుమన్ శెట్టి నిన్నటిదాకా అందరూ ప్రిడిక్ట్ చేశారు. అండ్ టాప్ రివ్యూవర్స్ కూడా ప్రిడిక్ట్ చేసింది సుమన్ శెట్టి, ఫ్లోరా షైన్ ఇద్దరు వెళ్ళిపోతారని చెప్పారు. కానీ సుమన్ శెట్టి ప్లేస్ లో ఈసారి ఈ వీక్ బాగా ఆడిన శ్రీజ వెళ్ళిపోతుంది. దీనికి బిగ్ బాస్ టీమ్ పాలిటిక్స్ చేశారు, అది దాని బయట సోషల్ మీడియాలో అంటే నిన్నటి వరకు నెగటివిటీ ఉంది శ్రీజ మీద. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ అమ్మాయి గేమ్ మార్చుకోవడం, ఆ అమ్మాయి చక్కగా ఆడుతూ ఉండటం వల్ల ఓటింగ్స్ లో కొంచెం బెటర్మెంట్ గా వచ్చింది వీళ్ళందరికన్నా. సో అమ్మాయి ఈ పొలిటిక్స్ వల్లే డెఫినెట్ గా అమ్మాయిని శ్రీజాని ఎలిమినేట్ చేశారు అని చెప్పి మనకి అక్యురేట్ సమాచారం. శ్రీజ అండ్ నిన్న ఫ్లోరా షైని ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో వీళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా ఇంకొక 6 వస్తున్నారు. ఓవరాల్ గా 15 మెంబర్స్ మళ్ళీ హౌస్ మేట్స్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే ఓకే రైట్. మీరేమంటారండి ఫైనల్ గా? అంటే మనము ప్రెసెంట్ ఇప్పుడైతే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేదంతా ఒక ఎత్తు అన్నట్టుగా కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ అందరూ కూడా, బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా. సో థ్రిల్ ఫీల్ అవుతున్నారు. సో వై బికాస్ మెయిన్ టాపిక్ ఈజ్ దివ్యల మాధురి. మీరు కూడా అన్నారు హౌస్ లోకి ఎంటర్ అయితే భయపడే ఛాన్స్ కూడా ఉంది అని. భయపడే ఛాన్స్ ఉంది. ఆవిడకి అసలు వివత్సమైన ఫాలోయింగ్ ఉంది. అసలు ఆవిడ చూడటానికి మేము షో చూస్తామని కూడా కొంతమంది రీల్స్, షార్ట్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. చాలా గ్లామర్ యాడ్ చేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అని అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, మంచి పాయింట్ ఇచ్చారు ఇందాక. యాక్చువల్ గా చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకుంటారు. బిగ్ బాస్ ఇప్పటి వరకు సీజనే చూశారు. బట్ ఇప్పుడు ఇదే సీజన్ లో బిగ్ బాస్ 2.0 కూడా చూడబోతున్నారని దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇందాక ఒక పావు గంట కిందట ఆయన రిలీజ్ చేశారు. ఎస్, ఆయన ఎట్లా చెప్పారు అని అంటే, రాఘవ లారెన్స్ సినిమా కాంచన గంగా సిరీస్ ఉంటది కదా, దానిలో ఇప్పుడు లోపలికి వెళ్ళింది మాధురి, అది చూడటానికి ఊరంతా సిద్ధం 2.0 బిగ్ బాస్ 2.0 అన్నట్టుగా చెప్పింది. మాత్రం నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. సో నాకు తెలిసి నిజంగానే ఆయన చెప్పినట్టే ఎక్స్ట్రీమ్ టర్న్ తీసుకుందండి బిగ్ బాస్. లాస్ట్ టైం లాగా లేకుండా, అంటే చాలా మంది కామనర్స్, రెగ్యులర్ ఫేసెస్ కాకుండా కామనర్స్ ఉండడం వల్ల ఫస్ట్ 1-2 వీక్స్ బోర్ కొట్టింది ఆడియన్స్ కి. బట్ ఇప్పుడు మాత్రం మంచి కిక్ ఉంటుంది. బెటర్మెంట్ యా, ఇప్పుడు బాగా చెప్పాను, కిక్ వచ్చింది. సో అది రైట్. మొత్తానికంటే గెలుస్తారా ఏంటి అన్నదైతే కప్పు ఖచ్చితంగా తెస్తానని అయితే ఛాలెంజ్ చేస్తున్నారు ఆవిడ. ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయినట్లయితే అని అంటే, ఓడినా గెలిచినా కూడా నేను యుద్ధం చేశానా లేదనేదే మెయిన్ పాయింట్ అని కూడా చెప్తున్నారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆవిడకి. నిజంగా నువ్వు గెలవడం ఓడడం సంగతి తర్వాత పక్కన పెడితే, తర్వాత నేను ఆడడమే చాలా ఇది. అంటే ఆవిడ ఒకటి ఈడిపి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ ఎలా చెప్తారో సేమ్ అలాగే చెప్తున్నారు. అంటే ఆవిడ చెప్పిన కాన్ఫిడెన్స్ ఎలా అనిపించింది అంటే నాకు కూడాను, అసలు దివ్యల మాధురి బిగ్ బాస్ లో అడుగు పెట్టడమే బిగ్ బాస్ కి ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నట్టుగా ఉంది. మరి ఏమంటారు మీరు? యా కరెక్టే. బిగ్ బాస్ అనే షోనే అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆవిడ ఒప్పుకొని ఎన్ని సార్లు అడిగినా కూడా ఈ షోకి బిగ్ బాస్ సీజన్ 9 కి రావడం అనేది నిజంగా నిర్వాహకులకి ఒక వరం లాంటిది. మరి నాగార్జున గారు ఆవిడని లోపలికి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ ఏమన్నా చెప్తారా, జాగ్రత్తలు ఏమన్నా చెప్తారా, ఎలా ఉంటుండాలి ఏంటి అనేది చెప్తారా, ఏమన్నా హింట్స్ ఏమన్నా ఇస్తారా, ఎలా ఆడబోతున్నాం అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే కొన్ని రూల్స్ మీద వెళ్తుంది కదా బిగ్ బాస్ అనేది కూడా. షో కూడా ఒక కొన్ని పర్టికులర్ రూల్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, లోపల ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. సో ఈవిడంటే ఫైర్ బ్రాండ్ కాబట్టి, సో లోపలికి వెళ్ళినాక ఏమైనా ఫైర్ చేసేసుకుంటే అది అవతల కాలిపోతారా మనం పోతామా అనేది కొంచెం సస్పెన్స్. అది కూడా ఉంటుంది. కరెక్ట్. అది మేబీ ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో నాకు తెలిసి లోపల చాలా గట్టిగా ఆడటానికి అయితే ట్రై చేస్తారు 1 వీక్ పాటు. నెక్స్ట్ వీక్ అనేది అంటే ఒక వీక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి ఇప్పుడు బయట చూసి వెళ్ళడం వేరండి. దివ్యాన అమ్మాయి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత తను ఏం చెప్పింది, అందరి గురించి ప్రిడిక్ట్ చేసింది.
నువ్వు ఫస్ట్ ప్లేస్, నువ్వు సెకండ్ ప్లేస్, నువ్వు థర్డ్ ప్లేస్, అది ఇదని చెప్పింది బర్ని గారికి, సంజన గారికి, అందరికి. కానీ ఇప్పుడు జెల్ అవ్వలేకపోయింది. ఒక్క బర్ని గారితో తప్ప మిగతా వాళ్ళతోటి. మరి బయట వాళ్ళ మనస్తత్వాల గురించి స్టడీ చేసింది కదా ఆవిడ. మరి లోపల ఎందుకు స్ట్రాటజీ అనేది ఎందుకు వర్కౌట్ కావాలా అంటే అదంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతాయి డెఫినెట్ గా. క్షణికావేశాలు బయటపడిపోతాయి అక్కడ ఖచ్చితంగా. మనం బయట చూసింది వేరే ఉంటది, లోపలికి వెళ్ళిన తర్వాత అరే అవును కదా కరెక్టే, లోపల ఇలా ఉంది ఫైన్ అని. ఎందుకంటే కొన్ని ఎడిటెడ్ కూడా ఉంటాయి. మనం బయట మనకి కనిపించినవి ఒక లైవ్ అంటే వస్తుంది, కానీ కొన్ని ఎడిటెడ్ వర్షన్స్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, 1 hour షో చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆ ప్రకారంగా చూసినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ వేరే ఉంటది. మరి ఆవిడ ఆ 90% ఏమన్నా అందుకోగలుగుతుంది అనేది చూడాలి. రైట్ అండి, మీరు చెప్పింది అయితే నిజమే. ఎందుకంటే అసలు ఆవిడ వెళ్ళడమే. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాపం శ్రీనివాస్ గారిని విడిచి వెళ్తున్నాను, ఆయనకి ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదు అన్న ఒక బాధతో కూడా వెళ్తా ఉన్నారు. సో ఎందుకంటే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి మరి ఇద్దరిలోన ఈ సిక్నెస్లు కనిపిస్తాయి. మరి వెళ్ళి విడిచిపెట్టి ఉండలేక మధ్యలో ఏమైనా బయటకు వచ్చేసే ఛాన్సులు కూడా ఏమైనా ఉంటే చెప్పలేం. సో మరి ఇంకా మనమైతే దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. రైట్ సార్. ఆల్ ద బెస్ట్ మాధురి గారు అండి. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. షీ నో హౌ టు ప్లే అనేది అయితే ఆవిడకి బాగా తెలుసు. సో చూద్దాం, మా తరఫు నుంచి కూడా ఆల్ ద బెస్ట్. రైట్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.